నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. కళ్ళు మూస్తే కాళేశ్వరం, కళ్ళు తెరిస్తే కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ రచ్చ నడుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుతో కాంగ్రెస్ విమర్శల దాడి చేస్తుంటే తాజాగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీని మేడిగడ్డ కలిపిందా? ఆర్ఎస్పీ ఆరోపణల్లో నిజం ఎంత? బ్యారేజ్ను బాంబులు పెట్టి పేల్చారా? కూల్చారు కాబట్టే పనులు చేయట్లేదా? అటెన్షన్ డైవర్షన్ కోసమే ఘోష్ కమిషన్. సిట్ విచారణకు ప్రభుత్వం ఒప్పుకునేనా? కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేందుకు బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ పై రాజకీయ విద్వేషం పెంచుకున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అసాంఘిక శక్తులుగా వ్యవహరించారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినప్పుడు అధికారులు ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు ఆర్ఎస్పీ. ఫిర్యాదు ఆధారంగా కుట్ర కోణం నేపథ్యంలో విచారణ కోసం సిట్టు వేయాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసుల్లో ఒక సిట్ వేసి వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న థియరీ మీద చూడాలి. ఎందుకు క్లూస్ టీమ్ పోలేదు ఆ రోజు? తర్వాత అయినా ఎందుకు పోలేదు? అదే విధంగా ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు? డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు? కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు? ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు? అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి? ఒక నేరం చేయాలంటే అంత ఈజీ కాదు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి, అదే విధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్ కు, అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్ కు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ వ్యక్తులు కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. పేలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసినా ఎక్కడ కూడా ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్లు గాని అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింద నుంచి పొక్కలు పడ్డాయి, పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది, దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. మరి ఎందుకో ఏం అయితలేదు? సుందిల్లా అన్నారం అట్లే ఉన్నాయి. మేడిగడ్డ కూడా మరి అన్ని మీరు చెప్పిన థియరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు రాదు రాదు. కింద నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్ గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. మీరు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటండి? అసలు జరగాల్సిందేంది? ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం. రేవంత్ రెడ్డి ఈ రోజు ఆంధ్ర పాలకుల, ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్ గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు?
20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు. వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్ గా మరి చేస్తా ఉన్నాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల వినియోగం. కాళేశ్వరంతో వాగులు పారినాయి, వంకలు పొంగి పొర్లినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మరి చెరువులు మత్తళ్లు దుంకినాయి. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలమయ్యాయి. అలాంటి జల భగీరథ ప్రాజెక్టుపై రాజకీయ రగడ నడుస్తోంది. ఓ సాహసోపేత స్వప్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాకరేపుతోంది. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని హస్తం నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పేరును బద్నాం చేయాలి అనే కుట్రలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు గులాబీ నేతలు.